చాలామంది చిన్న చిన్న లోపాల వల్ల పెద్ద పెద్ద సమస్యలతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఇలాంటి లోపాల్లో అతి ముఖ్యమైనది ఐరన్ లోపం. ఈ ఎనీమియా మీకుంటే, అంటే రక్తహీనత అనేది ఉంటే దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, అసలు రక్తహీనతలో ఎలాంటి ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి, వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. మనిషికి అన్ని పోషకాలు కరెక్ట్గా అందితేనే ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఏదో ఒక లోపంతో బాధపడాల్సి వస్తుంది. ఐరన్ లోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. ఇది చాలా మందికి అవగాహన లేదు, కానీ ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. అసలు ఐరన్కి మానసిక సమస్యలకి ఏమిటి సంబంధం అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే సంబంధం ఉంది, ఇది అధ్యయనంలో తేలింది. దీన్ని తెలుసుకోబోతున్నాం. ఐరన్ లోపం ఏర్పడింది అనుకోండి, డిప్రెషన్ అంటే కుంగుబాటు, యాంగ్జైటీ అంటే ఆందోళన, ఆఖరికి సిజోఫ్రీనియా ఇలాంటి మానసిక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా శరీరంలో తగినంత ఐరన్ లేదనుకోండి, త్వరగా అలసిపోతాం. చిన్న చిన్న పనులకే శ్వాస బరువుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. గుండె లయ పెరిగిన భావన కలుగుతుంది, అంటే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి రక్తం. అప్పుడప్పుడు గుండె చప్పుడు మీకే వినిపిస్తూ ఉంటుంది, పాల్పిటేషన్ అంటారు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక జుట్టు, ఇది విపరీతంగా రాలుతూ ఉంటుంది ఎనీమియాలో. ఆహారం కానీ లేదా ఆహారేతర వస్తువులు కానీ, పేపరు, సున్నం, బలపాలు ఇలాంటి వాటిని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది, పికా అంటారు. ఇక గోళ్ళు పలచబడి విరిగిపోతూ ఉంటాయి రక్తహీనత ఉన్నప్పుడు. ఇంకా ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఉంది, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. కాళ్ళు అవిశ్రాంతంగా అటు ఇటు కదుపుతూ ఉంటారు, అంటే కుదురుగా కదలకుండా పెట్టుకోలేరు. ఇది ముఖ్యమైన లక్షణం. అసలు ప్రపంచ జనాభాలో దాదాపుగా 30% మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. చాలా ఆందోళన కలిగించే విషయం ఇది. ముఖ్యంగా మహిళలు, రక్తహీనత మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా శారీరకంగా కనిపించే లక్షణాలు. కానీ ఐరన్ లోపం వల్ల చెప్పుకున్నట్టుగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది కొత్త పరిశోధనలు చెప్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఐరన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తక్కువైనప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరు దెబ్బతింటుంది. ఇది మానసిక ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది. ఐరన్ న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఈ మధ్య విశ్లేషకులు విశ్లేషించారు. ఈ పరిశోధన ప్రకారంగా ఐరన్ లోపం మానసిక ఆరోగ్య పరిస్థితుల్ని దెబ్బతీస్తుందని తేలింది. ఐరన్ లోపాన్ని రక్తహీనత లేదా ఎనీమియా కింద పరిగణిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి చెప్పుకున్నట్టుగా డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్ మాత్రమే కాదు, స్లీప్ డిజార్డర్స్ వస్తాయి. నిద్ర ఎప్పుడైతే కరువవుతుందో అప్పుడు మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది మైండ్ బాడీ మెడిసిన్, గృతపాత్ర న్యాయం అంటారు దీన్ని. అలాగే ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. సరే, మరి మీకు ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఐరన్ పుష్కలంగా ఉండేటువంటి ఆహారాలని ఆహార వైద్యంగా తీసుకోవాలి. దీంతో మానసిక సమస్యలు మెరుగవుతాయి. ఏమిటివి? చిక్కుళ్ళు అంటే బీన్స్, డ్రై ఫ్రూట్స్, బాదం, అంజీర్, వాల్నట్స్ ఇలాంటివి, గుడ్లు, ఇంకా తృణధాన్యాలు. ఒకవేళ మాంసాహారాలు అయితే జంతు మాంసం, చికెను, ఇలాంటి వాటన్నిటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవటం తోటి మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. మానసిక ఆరోగ్యం, ఐరన్ ఈ రెండింటికి సంబంధం ఉంది కాబట్టి మానసికంగా కూడా ఆరోగ్యం ఉండడానికి ట్రై చేయాలి. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఐరన్ కూడా ఇంటేక్ పెరుగుతుంది. కాబట్టి ఈ మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. అన్నిటికీ మించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, అంటే మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో దాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటే మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు. దీంతో మీ ఫుడ్ ఇంటేక్ పెరుగుతుంది, ఐరన్ అబ్జర్ప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఐరన్ కేవలం శారీరక లక్షణాలనే కాదు, మానసిక లక్షణాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.